జై శ్రీకృష్ణ. ఈరోజు గ్రహణ సమయాల్లో కూడా తెరిచి ఉండే ఆలయాల గురించి తెలుసుకుందాము. సాధారణంగా గ్రహణాల సమయంలో దేవాలయాలు మూసివేయటం అనేది ఆనవాయితీ. కానీ కొన్ని ప్రత్యేక నమ్మకాలు, ఆచారాల కారణంగా గ్రహణ సమయంలో సూతక కాలంలో కూడా కొన్ని దేవాలయాలు తెరిచి ఉంటాయి. అవి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా శ్రీకాళహస్తి ఆలయము, అరుణాచల క్షేత్రం. ఈ దేవాలయాల్లో గ్రహణ కాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. అరుణాచలం, శ్రీకాళహస్తిలోని శివాలయాల్లోని శివలింగాలు స్వయంభూలు కావటం వలన ఇవి నవగ్రహాలను తమ అధీనంలో ఉంచుకోవటం కారణంగా దైవిక శక్తి ఈ క్షేత్రాలను గ్రహణాల ప్రభావం నుంచి రక్షిస్తుందని ప్రగాఢ నమ్మకము. మన పురాణాల ప్రకారము శ్రీకాళహస్తిలో కొలువైన వాయులింగేశ్వరుడు, సూర్యచంద్రులు, అగ్ని భట్టారెడ్డితో పాటు నవగ్రహాలు 27 నక్షత్రాలతో కవచాన్ని ఏర్పాటు చేసుకొని దర్శనమిస్తాడు. అందువలన ఈ క్షేత్రానికి రాహు, కేతువుల వల్ల ఎలాంటి నష్టము ఉండదు. ఇక ఈ క్షేత్రంలోని అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషాలే కాక నక్షత్ర దోషాలు, నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకము. తరువాత ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. ఉజ్జయిని శివుడి యొక్క 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. ఇక్కడ శివుడు స్వయంభూ మహాకాళ రూపంలో కొలువై ఉంటాడు. ఈ ఆలయంపై గ్రహణ ప్రభావం ఉండదని పండితులు చెబుతున్నారు. తరువాత కల్కాజీ ఆలయం. ఢిల్లీలో ఉన్న కల్కాజీ ఆలయం కూడా గ్రహణ సమయంలో తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న కల్కాజీ దేవి కాలచక్రానికి అధిపతి అని ప్రగాఢంగా నమ్ముతారు. గ్రహాలు, నక్షత్రాలు ఆమె గుండా కదులుతాయని విశ్వాసం. కాబట్టి గ్రహణ కాలం కల్కాదేవిని ప్రభావితం చేయదని నమ్ముతారు. తరువాత ఉత్తరాఖండ్లోని కల్పేశ్వర ఆలయం కూడా గ్రహణ సమయంలో తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న శివుడు గంగామాత ప్రవాహాన్ని తగ్గించాడని చెబుతారు. ఈ ఆలయంలో కూడా గ్రహణ సమయంలో కూడా యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయి. తరువాత తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం, కొట్టాయం. కేరళ రాష్ట్రంలో కొట్టాయంలోని తిరువరప్పులో శ్రీకృష్ణుడికి రోజుకి 10 సార్లు ఆహారం నైవేద్యంగా పెడతారు. ఇక్కడ స్వామివారికి ఆకలి బాగా ఎక్కువగా ఉంటుందట. ఆకలి కారణంగా స్వామివారి విగ్రహం సన్నగిల్లిపోతుందని నమ్ముతారు. దీంతో గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయంలో తలుపులు మూసివేయకుండా స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. అందువలన ఈ ఆలయం గ్రహణ సమయంలో తెరిచి ఉంటుంది. తరువాత విష్ణుపాదము, గయ. ఈ ఆలయంలో కూడా గ్రహణ సమయంలో పిండ ప్రదానం చేయటం మంచిదని విశ్వసిస్తారు. అందుకే గయలోని విష్ణుపాద ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. తరువాత లక్ష్మీనాథ ఆలయం, బికనేర్. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్లోని లక్ష్మీనాథ ఆలయాన్ని కూడా గ్రహణాల సమయంలో మూసివేయరట. ఎందుకంటే ఒకసారి గ్రహణ సమయంలో ఆలయ తలుపులు మూసివేసి దేవుడికి నైవేద్యం పెట్టలేదట. అప్పుడు ఆలయ సమీపంలోని మిఠాయి దుకాణంలోని వ్యాపారికి ఒక కల వచ్చిందట. ఆ కలలో దేవుడు ప్రత్యక్షమయ్యి తనకు బాగా ఆకలిగా ఉన్నదని చెప్పాడట. అప్పటి నుంచి గ్రహణ సమయంలో ఆలయం తెరిచే ఉంటుంది. ఇవి గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఆలయాల యొక్క విశేషాలు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.